Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ థియరీ. నేను శ్రావి గుప్తా. ఐఎమ్ అ చైల్డ్ కౌన్సిలర్ అండ్ ఆల్సో ఐఎమ్ గ్రాడ్యుయేట్ ఇన్ క్రిమినాలజీ. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరెంటింగ్. పేరెంటింగ్ అనగానే ప్రతి ఒక్కరికి ఒక పెద్ద క్వశ్చన్ వచ్చేస్తుంది, వాట్ ఈస్ పేరెంటింగ్ అని చెప్పి. బేసికలీ ఇప్పుడు న్యూ పేరెంట్స్కి పేరెంటింగ్ అనగానే అమ్మో ఎలా ఉండాలో, పిల్లలతో ఎలా మాట్లాడాలో, ఎలా డీల్ చేయాలో, వాళ్ళు రేపటి రోజు కాన్ఫిడెంట్గా రెస్పాన్సిబుల్గా వాళ్ళని ఎలా ఉంచాలో అదొక పెద్ద క్వశ్చన్ అయిపోతుంది పేరెంట్స్లో. కానీ లెట్ మీ టెల్ యూ, అది చాలా ఈజీ. అండ్ ఈరోజు మన టాపిక్ జస్ట్ కాన్ఫిడెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. మీ పిల్లలు కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఎలా బిహేవ్ చేయాలి, దానికోసం మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, కాన్ఫిడెంట్గా ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి అని అంటే కాన్ఫిడెన్స్ is different and responsibility is also different. వాటి రెండింటిని కంబైన్ చేయడమే మనం చేసే మొదటి తప్పు. కాన్ఫిడెన్స్ కోసం మాట్లాడాలి అని అంటే పేరెంట్స్ ప్రతి పేరెంట్స్కి వాళ్ళ పిల్లల మీద ఉండే అతి ప్రేమ వల్ల, అతి ప్రేమ అంటే మీ ఫస్ట్ బార్న్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ సెకండ్ బార్న్ ఆర్ మీ లాస్ట్ బార్న్ అయి ఉండొచ్చు. నా కొడుకు నా కూతురు ఎక్కడ ఇబ్బంది పడిపోతారో అని అనుకోవడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా ఆపేయడం ఇస్ ద మెయిన్ మిస్టేక్. సో కాన్ఫిడెన్స్ ని మీ పిల్లల్లో బిల్డ్ చేయడానికి ద ఫస్ట్ పాయింట్ ఇస్ వాళ్ళని వాళ్ళ పనులు ఎలా చేసుకోవాలో నేర్పించడం. మీకు ఉంటుంది, నా కూతురి రూమ్ బాగాలేదు, నేను వెళ్ళి సర్దేయాలి, ఎలాగో అది సర్దుకోలేదు, లేకపోతే నా కొడుకు ఒక పాల గ్లాస్ కింద పాడేశాడు, నేను వెళ్ళి క్లీన్ చేయాలి, లేకపోతే నా పనావిడతో క్లీన్ చేయించాలి. నాన్న నువ్వు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు, నువ్వెందుకు చేస్తావు, నేను నీకు అంత లగ్జరీస్ లైఫ్ ఇస్తున్నాను, నేను ఏవైతే అనుభవించలేదో నువ్వు అవన్నీ ఇప్పుడు అనుభవించాలి అనడం మీరు చేసే పెద్ద తప్పు. అదే మీ మొదటి తప్పు కూడా. ఎందుకు అంటున్నానంటే మీరు చిన్నప్పటి నుంచి మీ పిల్లలు చేసే తప్పులని, మీ పిల్లలు చేసుకోగలిగే పనులని కూడా మీరే చేస్తూ పోతే పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత, వాళ్ళు బేసికలీ టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక ఆధార్ పని ఉంటుంది, పాన్ కార్డ్తో పని ఉంటుంది, లేకపోతే వాళ్ళు హైయర్ స్టడీస్కి పాస్పోర్ట్ పని ఉంటుంది. అది కూడా వాళ్ళు చేసుకోలేకపోతారు. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు మీరు చేసిస్తారు, ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు. నా కూతురు ఎందుకు, నా కొడుకు ఎందుకు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా అనుకోవడంలో తప్పులేదు. అది ప్రతి పేరెంట్స్కి ఉండే ఒక లవ్ కంటెంట్. కానీ మీరు అలా చేయడంతో వాళ్ళని మీరు ఇక్కడ నుంచి పంపిస్తారు, ఆల్ గుడ్. వాళ్ళు అక్కడ ల్యాండ్ అయిన తర్వాత, ఒక కంట్రీలో ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళకి పాస్పోర్ట్ వెరిఫికేషన్, లైసెన్స్లు, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, వాళ్ళవన్నీ చేసుకోవడానికి వాళ్ళకి ఎంత కష్టం అవుతుందో మీరు ఊహించను కూడా లేరు. అండ్ టీనేజర్స్ ఒక పేరెంట్స్ నుంచి ఏం కోరుకుంటారో తెలుసా? మీరు చిన్నప్పటి నుంచి పెంచడం, లైక్ నా కూతురు ఇండిపెండెంట్గా ఉండాలి, నా కొడుకు ఇండిపెండెంట్గా ఉండాలి, నా కొడుకుకి నేను ఏవైతే అనుభవించలేదో నా కొడుకు అన్నీ అనుభవించాలి, నా కూతురు అన్నీ అనుభవించాలి, నేను లగ్జరియస్ లైఫ్ ఇవ్వాలి అనుకోవడంలో తప్పలేదు. కానీ ఎంతవరకు ఒక లిమిట్. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు సరిదిద్దుకోవడం అది వాళ్ళ పని. అండ్ మీరు ఏం చేస్తారంటే బేసికల్గా వాటర్ బాటిల్స్ పట్టడం కూడా, లేకపోతే ఇంట్లో చిన్న చిన్న పనులు అయి ఉండొచ్చు. ఇప్పుడు మీ కూతురు కూర్చుంది హాల్లో సోఫా పైన, టీవీ చూస్తుంది, డాడీ కెన్ యూ పాస్ మీ దట్ బాటిల్ అనగానే మీరు ఏం చేస్తారు, నా కూతురు వాటర్ బాటిల్ అడిగింది కదా, ఇచ్చేద్దాం అని చెప్పి మీరు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ రేపటి రోజు తనకి పెళ్ళయి వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత అదే సోఫా పైన తను అలాగే కూర్చొని వాళ్ళ హస్బెండ్ని కానీ వాళ్ళ అత్తగారిని కానీ, అత్తమ్మ నాకు ఆ వాటర్ బాటిల్ ఇవ్వండి, లేకపోతే గివ్ మీ దట్ వాటర్ బాటిల్ అంటే వాళ్ళే మిమ్మల్ని అంటారు, మీ తల్లిదండ్రులు ఏం నేర్పించారు నీకు అంటే నీ వాటర్ బాటిల్ కూడా నీకు ఒకటి తెచ్చియాలా. సో బేసికల్గా నేను ఏం చెప్తాను అంటే చిన్నప్పటి నుంచే లైక్ వాళ్ళకి ఊహ వస్తుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు, వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు, వాళ్ళు మన పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మన మాటలని అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు మనకి రియాక్ట్ అవుతున్నారు
అన్న పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు రేపటి రోజు చాలా ఇండిపెండెంట్గా ఉంటారు. అండ్ మీరు పిల్లలు ఎలా అంటే పిల్లలు ఏదైనా తప్పు చేయగానే పిల్లలు ఏదైనా పాడేయగానే నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. లేకపోతే పిల్లల హోంవర్క్ ఉంటుంది, చాలా హోంవర్క్ ఉంటుంది, 7 subjects at a time or 9 subjects at a time ఉంటుంది. రాత్రి అంతా రాసి నా కూతురు కష్టపడిపోతుంది, రాత్రి అంతా రాసి నా కొడుకు చాలా కష్టపడిపోతున్నారు, నేను రాసి పెట్టవచ్చు కదా, నేను హెల్ప్ చేస్తే తప్పేంటి అనడంలో మీకు తప్పనిపించదు, కానీ అది చాలా పెద్ద తప్పండి. వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వకుండా మీరు ఆపేస్తున్నారు. ఈరోజు ఏ స్కూల్లో కూడా, ఏ ప్రైమరీ స్కూల్, ఏ సెకండరీ స్కూల్, ఏ ఇంటర్మీడియట్లో కూడా ఒకే రోజు మొత్తం 7 subjects హోంవర్క్స్ ఉండవు. వీక్లీ వైజ్ హోంవర్క్స్ ఉంటాయి, వాళ్ళు వీక్లీ వైజ్ ఇస్తారు. కానీ మన పిల్లలు ఏం చేస్తారు అని అంటే వాళ్ళకున్న ఒక లేజినెస్ తోటి ఆ హోంవర్క్ కంప్లీట్ చేయరు. అండ్ ఏమైపోతుంది అంటే వీకెండ్ ఉంది కదా, వీకెండ్లో చేసుకుంటాం, మండే కదా సబ్మిట్ చేయాల్సింది మనం, సో మండే సబ్మిట్ చేయడానికి సాటర్డే సండే ఉంది కదా, కానీ వాళ్ళు సాటర్డే సండే కూడా చేయరండి. సాటర్డే ఆడుకుంటాం, బయటికి వెళ్తాం, తిరుగుతాం, లేకపోతే టీవీ చూస్తాం, మమ్మీ వీకెండ్, డాడీ వీకెండ్ అంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే సండే ఈవినింగ్ లైక్ 7 around 8 o'clock వాళ్ళు పడుకునే టైం వచ్చేసరికి అమ్మో నేను హోంవర్క్ చేయాలి, నేను మండే రోజు సబ్మిట్ చేయాలి, నేను హోంవర్క్ చేయలేదు కదా అని చెప్పి ఆ 7 subjects or 8 subjects or 10 subjects తీసి ముంగడేసుకొని కూర్చుంటారు. అండ్ దే స్టార్ట్ క్రైయింగ్ ఫర్ నో రీజన్. పిల్లల్లో యాంగ్జైటీ వస్తుంది, రేపు నేను ఇది సబ్మిట్ చేయాలి, నేను నేను ఈ హోంవర్క్ చేయలేదే, ఏం చేయాలి, రేపటి రోజు నేను సబ్మిట్ చేయకపోతే నా టీచర్ నన్ను కొట్టేస్తుంది, లేకపోతే నా టీచర్ అందరి ముంగడ నన్ను ఒక మాట అనేస్తుంది అని భయంతో ముంగడేసుకొని మీతో ఏడుస్తారు, మమ్మీ నేను చేయలేదు, డాడీ నేను చేయలేదు అని చెప్పి. అప్పుడు మీకు ఒక చిన్న కన్సర్న్ వస్తుంది చూడండి, అయ్యో ఇన్ని ఉన్నాయి కదా, నేను ఒక 2-3 subjects హెల్ప్ చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పి. అలా అస్సలు చేయకండి. మీరు చేయనప్పుడు వాళ్ళకి ఏమర్థమవుతుంది అంటే నేను చేసిన తప్పు, నాకు day 1 హోంవర్క్ వచ్చిన రోజు నేను ఆ day 1 హోంవర్క్ కంప్లీట్ చేసి ఉంటే ఈ day 7th రోజు నేను ఇంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లెట్ దెమ్ లెర్న్, వాళ్ళది వాళ్ళే నేర్చుకోవాలి. ఎంతసేపు మీరుండి ఐఎమ్ దేర్, నేను చేస్తాను, నేను చూసుకుంటాను అనడంతో వాళ్ళకి మీరు లేజినెస్ అలవాటు చేస్తున్నారు. దానికంటే ఎక్కువ ఏమీ చేయట్లేదు. నా కూతురు బాధపడొద్దు, నా కొడుకు బాధపడొద్దు, రేపటి రోజు వాళ్ళ టీచర్ స్కూల్లో తిట్టద్దు, అది కాదు. యూ ఆర్ ద వన్ కాన్ఫిడెన్స్ని కిల్ చేయడానికి మీరే ఫస్ట్ పాయింట్లో ఉంటున్నారు. సో అండ్ ఇంకొకటి ప్యూర్ టాపిక్ ఏంటి అంటే చైల్డ్ నుంచి స్టార్ట్ చేస్తే గనక కాన్ఫిడెన్స్, రెస్పాన్సిబిలిటీ. సైకాలజీలో దెర్ ఆర్ 4 types of parenting which concentrate on many levels. ఇప్పుడు న్యూ జనరేషన్లో చాలా చూస్తున్నాం, కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లలని తొందరగా కనేయడం తప్పు కాదండి. కన్న తర్వాత వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఎలా పెంచాలి, రేపటి రోజు మీరు నేర్పించిన కాన్ఫిడెన్సే వాళ్ళకు ఉంటుంది, మీరు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీసే వాళ్ళు బయటికి వచ్చి బిహేవ్ చేస్తారు. మీరు ఒకవేళ రెస్పాన్సిబిలిటీ అంటే సేమ్ థింగ్, ఇప్పుడు వాళ్ళు ఒక పాల గ్లాస్ కింద పడేసి పనులతో క్లీన్ చేపిస్తానా నీకెందుకు అనడం తప్పండి. నీ చేతుల్లోంచి పడిపోయింది కదా నాన్న, నీ మిస్టేక్ కాకపోయినా జారిపోయి పడిపోయి ఉండొచ్చు, కానీ క్లీన్ ఇట్ అని చెప్పండి. మేబీ మీ పిల్లలు ఒక 5 minutes కోసం మీతో గొడవ పడతారు, లేకపోతే మా మమ్మీ ఏంటి నాకు పని చెప్తుంది, పనులు ఉన్నారు కదా, లేకపోతే మా మమ్మీ చేయొచ్చు కదా, నేను ఎందుకు చేయాలి అని చెప్పి ఆ 5 minutes వదిలేయండి. 10th minute, 6th minute or 10th minute వాడే వచ్చి మీతో మాట్లాడతారు, తనే వచ్చి మీతో మాట్లాడతారు. మీరు అలా చేయడం వల్ల రేపటి రోజు మీ పిల్లలు ఎదిగిన తర్వాత కూడా ఒక వస్తువుకి వాల్యూ అనేది వాళ్ళకి తెలియదు, ఉండదు కూడా. సో చిన్నప్పటి నుంచి నేర్పించడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ టీనేజ్ వచ్చిన తర్వాత చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఐ అండర్స్టాండ్ దట్ ఇప్పుడు మన కార్పొరేట్ లైఫ్, మన కార్పొరేట్ సరౌండింగ్స్, ఎన్వైరన్మెంట్లో మనం చాలా బిజీగా ఉంటాం. ఒక వైఫ్కి ఒక జాబ్ ఉంటుంది, హస్బెండ్కి ఒక జాబ్ ఉంటుంది, అండ్ మేమిద్దరం పనిచేస్తేనే కదా మా పిల్లలు తింటారు, పెరుగుతారు, వాళ్ళకు ఒక లగ్జరియస్ లైఫ్ ఇస్తున్నాం అని అనుకుంటారు. కానీ ఆఫీస్ నుంచి ఎంత లేట్ అయినా పర్లేదండి,
11 o'clock వస్తారా, మీ పిల్లలు పడుకున్నారా, లెట్ దెమ్ స్లీప్. కానీ మార్నింగ్ లేసాక నానా వాట్ డిడ్ యూ డూ ద లాస్ట్ డే, ఆర్ నిన్నేమైంది, ఎలా ఉండే, హౌ వాజ్ యువర్ డే, ఇవాళ నువ్వు ఇలా చేయాలి, ఓకే నిన్న అయింది కదా లెట్ ఇట్ బి, ఇవాళ ఏమీ కాదు మంచిగా బిహేవ్ చేయి అని మీరు మాట్లాడే మాటల ద్వారానే మీ లవ్ని, మీ ఎఫెక్షన్ని పిల్లలకి మీరు చూపిస్తున్నట్టు. జస్ట్ ఇన్ కేస్ మీరు వీక్ అంతా చాలా బిజీగా ఉంటారు, మీ పిల్లలతో టైం స్పెండ్ చేయరు, సాటర్డే సండే మీకు వీక్ ఆఫ్, వాళ్ళకి వీక్ ఆఫ్, మేబీ పిల్లలకి సాటర్డే ఉండకపోవచ్చు, సండే రోజు మీ పిల్లలు మీ దగ్గరే ఉంటారు. ఆ రోజు వచ్చి నానా ఏమైంది అని అడిగితే వాడు ఏం చెప్పలేడు, ఎందుకంటే వాడికి గుర్తుండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మండే రోజు అయినది సండే రోజు గుర్తుపెట్టుకునే కెపాసిటీ మన పిల్లలకు ఉండదు, అంటిల్ అన్లెస్ దట్ ట్రిగర్స్. ఒకవేళ అది వాళ్ళకి ట్రిగర్ అయిందే అనుకోండి, ఒక ఫీమేల్ కిడ్స్ ఒక గర్ల్ చైల్డ్ ఉంది, మండే రోజు తను ఫుట్బాలో, బాస్కెట్బాలో, లేకపోతే క్రికెటో ఆడుతుంది ఆర్ షటిలో. ఆ కాక్ వేరే అంకుల్ వాళ్ళ ఇంట్లో పడింది, వెళ్ళి తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ అంకుల్ మిస్బిహేవ్ చేసి ఉండొచ్చు. అండ్ ఆ రోజు ఆమె చెప్పలేదు, ఎందుకు అంటే మా మమ్మీ నాకేం అడగలేదు, లేకపోతే మా డాడీ నాకేం అడగలేదు, నేను ఒకవేళ చెప్తే మా మమ్మీ మా డాడీ నన్ను తప్పుగా తీసుకుంటారేమో అన్న భయంతో తను ఆగిపోయి ఉంటుండొచ్చు. అదే టాపిక్ మీరు సండే రోజు కూర్చొని వాట్ డిడ్ యూ డూ ఫ్రమ్ మండే టు సాటర్డే అని అంటే వాళ్ళకి గుర్తుండదు. ఒకవేళ ఆ టాపిక్ ట్రిగర్ అయ్యి తన మనసులో ఉండిపోతే ఆమెకి మీరే ఇన్సెక్యూరిటీస్ నేర్పిస్తున్నారు. ఎలా అంటే రేపటి రోజు నేను చిన్నప్పుడు చాలా చూసాను, అంటే అంకుల్ ఇస్ టచింగ్ సమ్వేర్ విచ్ ఇస్ అ బ్యాడ్ టచ్, ఆర్ స్కూల్లో ఒక అబ్బాయి నన్ను ఏడ్పిస్తున్నాడు ఫర్ నో రీజన్, లేకపోతే రిలేటివ్స్లో ఒక అబ్బాయి ఇలా నన్ను టాన్ చేస్తున్నాడు. ఏ కూతురు చెప్పుకోదండి, కూర్చోపెట్టి ప్రతిరోజు మేక్ ఇట్ అ హ్యాబిట్, ఒక 5-10 minutes మీరు గనక మీ చిల్డ్రన్స్తో టైం స్పెండ్ చేయగలిగితే వాళ్ళ ఆబ్స్టాకిల్స్, వాళ్ళ ఇన్సెక్యూరిటీస్, వాళ్ళ భయాలన్నీ మీరు పోగొట్టిన వాళ్ళు అవుతారు. మీకు చెప్పకుండా వాళ్ళ లోపల దాచిపెట్టుకోవడంతో రేపటి రోజు వాళ్ళు ఇంకో మంచిని నమ్మలేరు. ఇంకొకటి, పేరెంట్స్ చేసే పెద్ద తప్పు ఏంటి అని అంటే పిల్లల్ని మాట్లాడనివ్వకపోవడం. చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు 90s ఆర్ 80s ఆర్ లేటెస్ట్ 20s అనుకుందాం, వాళ్ళకి ఏమైపోతుంది అంటే వాళ్ళ పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ లైక్ 80s ఆర్ 70s, వాళ్ళకి చాలా ఉంటాయి చెప్పుకోవడానికి పేరెంట్స్తో. అమ్మ నాకు ఇలా అవుతుంది, నేను ఇలా బాధపడుతున్నాను, నాకు ఒక పర్సన్ వచ్చి అప్రోచ్ అయినారు, నాకు అది నచ్చలేదు అని చెప్పడానికి. కానీ మీరు వినడానికి మీరు రెడీగా ఉండరు, మీ పిల్లల్ని మీరు మాట్లాడనియరు. ఎప్పటికప్పుడు పెద్దోళ్ళ మధ్యలో మాట్లాడొద్దు, పక్కకెళ్ళు, పెద్దోళ్ళ మధ్యలో నించోవద్దు, ఇది కాదు, దిస్ ఇస్ రాంగ్ అని చెప్పడం మీరు చేసే మొదటి తప్పు. దాంతో ఆమెకి ట్రామటైజ్ అయిపోయి యాంగ్జైటీస్, పానిక్ అటాక్స్ అండ్ ఇవన్నీ కావడానికి రీజన్ తల్లిదండ్రులు అవుతున్నారండి. సో టాక్ టు దెమ్, స్పెండ్ టైం విత్ దెమ్, build their confidence, build their responsibility. లేటెస్ట్ కొత్తగా అయిన పేరెంట్స్కి చెప్తున్నారు, లైక్ ఈ మధ్యన మనం చాలా వీడియోస్ చూస్తున్నాము, 20, 21, 22 ఏజ్లో పిల్లలు పుట్టేస్తున్నారు, అయిపోతుంది వాళ్ళ లైఫ్ వాళ్ళది. కానీ అండర్స్టాండ్, చిన్నప్పటి నుంచి మనం నేర్పించేదే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం ఏదైతే నేర్పించలేదో వాళ్ళకి అదే పాయింట్లో వాళ్ళు లో అయిపోయి వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పేరెంట్ టు స్పెండ్ టైం, ఆస్క్ దెమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ ఎవ్రీ డే, చెక్ ఆన్ దెమ్, అడగండి ఏమవుతుంది నాన్న, ఎలా ఉన్నావు, హౌ వాజ్ యువర్ డే, ఏమైనా చెప్పాలా అని చెప్పి. ఇవన్నీ చేయడంతో ఏం రాదండి, ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ చేస్తారు మీ పిల్లల్లో. ఏమని అని అంటే, నేను ఏ తప్పు చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే నేను నా మమ్మీ నా డాడీకి చెప్పుకుంటే దే విల్ స్టాండ్ ఫర్ మీ. తిడతారు, కొడతారు కావచ్చు, కానీ నన్ను వదిలేరు. దే నాట్ గోయింగ్ టు అబండ్ మీ. నన్ను బయటికి వెళ్ళిపో, నాకు అక్కర్లేదు అని నా పేరెంట్స్ అన్నారు అనే ఒక గోల్ని మీరు క్రియేట్ చేస్తే మీ పిల్లలు ఏ రోజు అన్సాటిస్ఫైడ్ ఉండరు, చాలా హ్యాపీగా ఉంటారు. సో స్పెండ్ టైం విత్ దెమ్, కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసేది మీరే, రెస్పాన్సిబిలిటీ బిల్డ్ చేసేది కూడా మీరే. మేక్ దెమ్ రెస్పాన్సిబుల్, మేక్ దెమ్ కాన్ఫిడెంట్, లెట్ దెమ్ స్పీక్. వాళ్ళని వినండి, వాళ్ళని పట్టించుకోండి. అండ్
మీకు తెలుసు ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడదో, సో లెట్ దెమ్ నో. అన్నీ నేర్పిస్తేనే, చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే వాళ్ళు పెద్ద అయిన తర్వాత చాలా సక్సెస్ఫుల్ అవుతారు. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.